లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు గారిని గుర్తించుకుంటూ అమర్ హై అనే నినాదాలతో వారు ఇక్కడే ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు అని అనిపించే విధానంగా ఆయన అభిమానులు అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి నందమూరి తారక రామారావు గారిని ఆయన వివిధ అవతారాలు ఎత్తినవారు. రాజకీయ అంశంలో ఇవాళ వారిని ఇక్కడ గుర్తుపెట్టుకొని గుర్తించి రాజకీయ విభేదాలు లేకుండా అందరము ఐక్యతతో ఒక మహాన వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవటం మనందరూ ధర్మం, కర్తవ్యం, అదృష్టం కూడాను. ఇటువంటి అవకాశం మనందరికీ కలిగింది. నందమూరి తారక రామారావు గారిని రాముడిగా, భీముడిగా, అన్ని విధాలు అన్ని అవతారాలని విష్ణుమూర్తిగా ఎత్తిన అవతారాలు అందరం చూసాం. కానీ రాజకీయాల్లో కూడా ఎక్కడా కూడా వెనకే అడుగు వేయకుండా ముందుకే అడుగు వేశారు. 9 నెలల్లో ఒక రాజకీయ పార్టీని సృష్టించి మొట్టమొదటి వ్యక్తి రాష్ట్ర పరిధి నుంచి దాటి కేంద్రం వరకు చేరి నిస్వార్థంగా ఒక ఐక్యతతో అందరినీ తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయటం అందరికీ తెలిసిన వాస్తవం. ఎవరు ఊహించుకోలేని విధానంలో వారు ముందుకు అడుగు వేసి ఆయన పేరు, చరిత్ర సువర్ణ అక్షరాల్లో రాసి ఉంటుంది శాశ్వతంగా అనేది అందరం కూడా గుర్తించిన వాళ్ళమే. నాకు అదృష్టం, ఆయనతో నేను పని చేయగలిగాను. నాకు రాజకీయ నా రంగప్రవేశం జరిగిందే వారి వల్ల. ఆ రోజు ఆయన నన్ను గుర్తించి ఎంతో దగ్గరగా నన్ను గుర్తు పెట్టుకొని నన్ను పెంచి నాకు అన్ని విధాలుగా ఆయన దగ్గర నుండి చూసిన దాన్ని కాబట్టి శాశ్వత అభిమానురాలుగా ఎప్పుడూ కూడా ఉంటాను. అదేవిధంగా తెలుగుదేశం అభిమానులందరికీ కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, కేవలం మనం ఒక పార్టీకి, ఒక పరిధికి ఉన్న వ్యక్తి కాదు. ఆయన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పట్టిన వారు. ఆ రోజుల్లోనే టైమ్ మ్యాగజైన్ కవర్ పైన ఓట్ ఫర్ గాడ్ అని అందరూ గుర్తించి ఓట్లు వేసిన రోజులు ఉన్నాయి. ఆయన చరిత్రని మనం గుర్తుపెట్టుకుంటూ ఆయన చేసిన నిస్వార్థ సేవని అందరం కూడా అమలు చేసుకుంటూ అదేవిధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ. ఇవాళ నన్ను గుర్తుపెట్టుకొని ఇక్కడ మీరందరూ ఆహ్వానించారు. హరీష్ చంద్ర గారికి నేను హార్ట్ఫెల్ట్ గ్రాటిట్యూడ్. ఎప్పుడు కూడా ఈ ఉత్సవంగా ఆయన చేసి పేదవాళ్ళకి అందరికీ కూడా భోజనాలు పెట్టి అందరికీ మనసు నిండుగా ఉండేటట్లు చూసుకున్నందుకు వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ క్వాలిటీ ఆయనలో. అదేవిధంగా అందరినీ ఇక్కడ కలుసుకునే అవకాశం కలిగించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.